నేడు కూటమి ప్రభుత్వ పాలనలో ఎందరో నేతలు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను ఆదర్శంగా తీసుకుని నేడు లబ్బైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రి సయ్యద్ షబానా పర్వీన్ ముందుకు వచ్చి కసుమూరు దర్గాలోని లంగర్ ఖానా నందు భక్తులకు అందించే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి సొంత నిధులతో 10 బియ్యం బస్తాలను నేడు అందించడం, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని చెప్పడం నిజంగా సంతోషించదగ్గ విషయమని నెల్లూరు నగర 42వ డివిజన్ కార్పొరేటర్ అల్ హజ్ షేక్ కరీముల్లా పేర్కొన్నారు. శనివారం కసుమూరు దర్గా నుండి నిర్వహిస్తున్న లంగర్ ఖానా నందు సయ్యద్ షబానా పర్వీన్ తన సంపాదనలోని కొంత భాగంలో పేద ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా కసుమూరు దర్గాలో బియ్యం బస్తాలను అందించారు. ముందుగా దర్గా కమిటీ సభ్యులు, స్థానిక నేతలు సయ్యద్ షబానా పర్వీన్, కార్పొరేటర్ కరీముల్లాలను దర్గా మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం మీడియాతో కార్పొరేటర్ కరీముల్లా, లబ్బైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రి షబానా పర్వీన్ మాట్లాడుతూ అబ్దుల్ అజీజ్, సోమిరెడ్డి ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ దర్గాకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అలాగే ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించి మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ అనంతరం ఉచితంగా మిషన్లు ఇవ్వడం నిజంగా ఎంతో గొప్ప కార్యక్రమని అభినందించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. बोले लोग पूरे इसमें कटिंग में बैठते हैं। अच्छा लोग याद करेंगे। आते आते बाहर सिलसिला कादरिया वालिया और सिलसिला चिश्तिया भुश्तिया नक्शबंदिया सोहरबंदिया चार पे चांदा खानवादा चांदा मातमी रहमहुल्लाह तमजमाइन वजह अरवाह पा गौस व कुतुब व अफराल व औताद कुल्लु काफिल इस्लाम उम्मत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम व इला रूह पा खुसूस हजरत सैयद करीमुल्लाह शाह कादरी रूह खाने शफीक मुस्तफा रहमतुल्लाह पर अल्लाहुम्मा रब्बना तक़ब्बल मिन अल-फातिहा बिस्मिल्लाहिर रहमानिर रहीम अस्सलाम वालेकुम అందరికీ నమస్కారం. ఈరోజు మన సరేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్ గారి ఎమ్మెల్యే అతను నియోజకవర్గంలో వచ్చినాం కశ్మీర్ దర్గాకి. ఈరోజు మన ప్రోగ్రాం ఏంటంటే మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అయిన తర్వాత స్థానికంగా ఉండే దర్గాలకైతే కానీ అదేవిధంగా వక్ఫ్ బోర్డు స్థలాలు కానీ మొత్తం సర్వే చేసి ఎక్కడెక్కడ అన్యక్రాంతాలు ఉన్నాయో దాన్ని అంతా వెలుగులు తీసి ఏదో ఒక ముస్లిమ్స్ మైనార్టీకి అయితే కానీ నలుగురికి పనికి వచ్చే విధంగా హాస్పిటల్ వక్ఫ్ బోర్డు స్థలంలో నెల్లూరులో జుమా మస్జిద్ ఒక స్థలంలో వక్ఫ్ బోర్డు స్థలం ఇంటర్నేషనల్ ముస్లిం కూడా కడుతున్నారు. అదేవిధంగా దర్గాలకు వచ్చినప్పుడు దర్గాల్లో ఎంతోమంది ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎంతోమంది పేదవాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అన్నదానం చేయాలని చెప్పే ఉద్దేశంతో గతంలో స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ కార్యక్రమం బాగా ఘనంగా చేస్తున్నారు కాబట్టి మన సోదరి లబ్బైక్ అనే సంస్థ ఒక వక్ఫ్ బోర్డ్ మన హజ్ ఉమ్రా పోయి ఒక అయ్యి పెట్టున్నారు. దాంట్లో భాగంగా ఏదో ఒక సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఒక 10 కట్టెలు బియ్యం మనం కూడా ఇక్కడ డొనేషన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో రావడం జరిగింది. వచ్చిన మీరు మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఆ దళ కమిటీ కానీ ఇదేవిధంగా సోమిరెడ్డి వాళ్ళ కుటుంబం కానీ అదేవిధంగా మన వాళ్ళకి నాయకులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.